హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియో విశేషం ఏంటంటే, నూతన గృహప్రవేశం అనే వీడియోకి ఒక వ్యూవర్ ఒక కామెంట్ చేశారండి. అంటే ఈ గృహప్రవేశానికి ఐడల్స్ ఎలా తయారు చేస్తారు అని చెప్పి వాటిని ఏం చేస్తారని కామెంట్ చేశారు. ఆ కామెంట్కి నేను ఒక వీడియో చేస్తానని చెప్పాను. ఆ వీడియో చేయడానికి నాకు ఇంత టైం పట్టిందండి. అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇక్కడ టీపాయ్ వేస్తారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. ఇక్కడ మాత్రం టీపాయ్ పైన ఇలా బబుల్స్, వాటర్ బబుల్స్ ఉంటాయి కదండి. ఆ వాటర్ బబుల్స్ తీసుకొని వాటిలో స్టిక్స్, అంటే 2 స్టిక్స్ తీసుకుంటారు. వాటిని క్రాస్ లాగా తయారు చేస్తారు. తాడుతో కట్టేస్తారు స్టిఫ్గా. అలా కట్టిన తర్వాత మేల్ ఐడల్కి పంచ అలా కడతారు. అలాగే ఫీమేల్ ఐడల్కి శారీ కట్టిస్తారు. కట్టించిన తర్వాత ఇలా ఫేస్ పెట్టి దండలతో డెకరేట్ చేస్తారనమాట. కొందరైతే కాటన్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఇసుక పోసి ఆ ఇసుకలో స్టిక్ని, అంటే క్రాస్ లాగా తయారు చేసుకున్న స్టిక్ని వాటిలో ఉంచి ఆ స్టిక్స్కి పంచ, చీర అలా కట్టించి డెకరేట్ చేస్తారనమాట. అయితే ఇదంతా గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆ ఐడల్స్కి కట్టించిన బట్టలేమో పంతులు గారు తీసుకెళ్తారు. ఇక అలాగే మెటల మంగళీయం కూడా ఉంటుంది, అవి కూడా పంతులు గారు తీసుకెళ్తారు. ఈ ఫేసెస్ మాత్రం మాస్కులు ఉన్నాయి కదా, అది మనకు స్వామివారిలాగా అమ్మవారిలాగా, వీటిని మనం షోకేజ్లో పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారిది అయితే మనకు శ్రావణ శుక్రవారం వస్తుంది కదండి, శ్రావణ మాసంలో అప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు ఆ అలంకరణకి వాడుకోవచ్చు అనమాట. ఇదండి ఈ ఐడల్స్ రెడీ చేసే విధానము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.